నేను ఈ పూటి ఆదివారం కొరకు పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుగా విందాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదువుగా విందాం. యెహోషువ యెరికో ప్రాంతంలో నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెనెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయుమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఇంగ్లీష్ వర్షన్ చదవండి. And it came to pass, when Joshua was by Jericho, that he lifted up his eyes and looked, and behold, there stood a man over against him with his sword drawn in his hand. And Joshua went unto him and said unto him, art thou for us or for our adversaries? And he said, Nay, but as captain of the host of the Lord I am now come. And Joshua fell on his face to the earth and did worship, and said unto him, what saith my Lord unto his servant? చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. చాలా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ 40 సంవత్సరముల అరణ్య ప్రయాణం ముగించుకొని యొర్దాను దాటారు, వాగ్దాన భూమిలో అడుగు పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 40 సంవత్సరాలు అక్కడ ప్రయాణము అయిపోయింది. యొర్దాను వారు దాటారు, వాగ్దాన భూమిలో వారు అడుగు పెడుతున్నట్లుగా మనం చూసాం. ఆ అడుగు పెట్టినటువంటి మొట్టమొదటి ప్రాంతం ఏంటంటే గిల్గాలు. అనండి ఒకసారి గట్టిగోసారి. వాళ్ళు గిల్గాలులో అడుగు పెట్టారు. గిల్గాలు అనగా సహవాసానికి సూచన, గిల్గాలు అనగా మందిరానికి సూచన, గిల్గాలు అనగా ఇస్రాయేలు సంఘానికి సూచన, దేవుని యొక్క కృపకి సూచన. అయితే ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ కలిసి మొట్టమొదటిగా పాదం పెట్టిన స్థలం పేరేంటిదమ్మా? గిల్గాలు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు అక్కడ గిల్గాల్లో చేరి వారు ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క గుడారం, ఒక్కొక్క కుటుంబం కొరకు ఒక్కొక్క గుడారం వేశారు. కానీ నేను అంటాను, అది పర్మనెంట్ కాదు. వారు పర్మనెంట్ గుడారాలు అక్కడ వేసుకోలేదు, టెంపరరీ గుడారాలు అక్కడ వేసుకుని వారు నివసిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. గిల్గాలు అనగా కనికరింపబడుతున్న స్థలం, అది కనికరము దొరికే స్థలం, అది దేవుని చేత కృప పొందగలిగిన స్థలం. అది వాళ్ళు 40 సంవత్సరములు ప్రయాణము చేసి యొర్దానును దాటి గిల్గాలులో దేవుడు స్వాస్యంగా ఇస్తానన్నటువంటి మొట్టమొదటి ప్రదేశము గిల్గాలులో వాడు అడుగు పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. వీళ్ళు గిల్గాలులో అడుగు పెట్టేది అయిపోయింది అనుకోవడానికి లేదు. వారు అక్కడి నుంచి నూతన యెరూషలేమునకు ప్రయాణము చేయువారై ఉన్నారు. గిల్గాలుకు వచ్చేసాం, అయిపోయింది, మందిరానికి వచ్చేసాం, సహవాసం చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఉపదేశం వింటున్నాం, అవలేదు. ఇక్కడే ఇంకొక మార్గం ఉంది, అదే నూతన యెరూషలేము. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటున్నారు రక్షించబడి బాప్తిజం పొంది మందిరంలో చేర్చబడ్డం అయిపోయింది అనుకున్నారు. కాదమ్మా, అది మొదటి ప్రయాణం. అయితే రెండవ ప్రయాణం నూతన యెరూషలేముకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చెయ్యాలి. చాలా మంది మైండ్లో ఉందేంటి తెలుసా? రక్షింపబడి మారు మనసు పొంది చర్చికి వస్తే చాలు. చర్చికి వచ్చిన తర్వాత ఏముంది? రెండవ ప్రయాణం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఇది టెంపరరీ, ఇది పర్మనెంట్ కాదు. దేవునికి స్తోత్రం. ఇది పర్మనెంట్ కాదు. సంఘం పర్మనెంట్ కాదు, సహవాసం పర్మనెంట్ కాదు, ఉపదేశం వింటం పర్మనెంట్ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. రక్షించబడి మారు మనసు పొంది సంఘానికి రావటం పర్మనెంట్ కాదు, ఇక అయిపోయింది అనుకోవద్దు. ఇక్కడే మొదలైంది రెండవ ప్రయాణం. ఇప్పుడు గిల్గాలుకు వచ్చిన వారు నూతన యెరూషలేముకు ప్రయాణం చేయాలంట. దేవునికి స్తోత్రం. గిల్గాలుకు వచ్చిన వారు నూతన యెరూషలేము అనగా పునాదులు కలిగిన పట్టణానికి ప్రయాణం చేయాలి. ఇక్కడ మారు మనసు పొందొచ్చు కూర్చొని పప్పు సుద్దుల్లాగా పిండి ముద్దుల్లాగా కూర్చొని వెళ్ళడానికి రాలేదు మనం. ఇక్కడ నేర్చుకోవలసిన పాఠాలేంటి? సంఘమునకు వచ్చిన తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత, సహవాసములో చేర్చబడిన తర్వాత, అపోస్తల ఉపదేశంలో చేర్చబడిన తర్వాత, రొట్టె విరచడంలో చేర్చబడిన తర్వాత, ఎడతెగని ప్రార్థనలు చేయడంలో చేర్చబడిన తర్వాత మనం చేయవలసిన పనేమిటి? గిల్గాలులోనికి వచ్చిన తర్వాత మనం చేయవలసిన పనేమిటి? ఇంకా అయిపోయింది అనుకోవద్దు. మన పని ఇప్పుడే మొదలైంది.
సంఘములకు వచ్చిన తర్వాత నూతన యెరూషలేము ప్రయాణము చేయాలి. మీరు అనుకుంటున్నారు ఇది పర్మనెంట్, ఇక అయిపోయింది నా జీవితం, ఇక నేను చక్కబడిపోయాను, బాగుపడిపోయాను, దేవుడు ఆశీర్వదించేశాడు. కాదు, ఇక్కడ నుంచి దీనిని విడిచిపెట్టి, సంఘముని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి మనందరం పునాదులు కలిగిన పట్టణం అనబడుతున్న నూతన యెరూషలేమునకు, పరలోకమునకు ప్రయాణము చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అక్కడికి ప్రయాణము చేయువారమై ఉన్నాం. ఇది పర్మనెంట్ చెప్పాలి కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది పర్మనెంట్ కాదు. మనకు పర్మనెంట్ ఏదన్నా ఉందంటే అది నూతన యెరూషలేము, శాశ్వత కాలం మనం అక్కడ బ్రతకాలి. వీరు కూడా గిల్గాలుకు వచ్చిన తర్వాత వీరు టెంపరరీ గుడారాలు వేసుకున్నారంటే కనాను, వాగ్దానం చేసిన కనానుకు వారు ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి దేవునికి స్తోత్రం కలుగునగాక. మామూలుగా ప్రయాణం అయిన తర్వాత, యొర్దాను దాటిన తర్వాత వారు గిల్గాలులో అంటే సహవాసానికి వచ్చారు, మందిర అనుభవంలోనికి వచ్చారు, ఉపదేశపు అనుభవంలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అక్కడికి వచ్చిన తర్వాత రెండవ ప్రయాణం అనేది మొదలవుతుంది. అర్థమైందా? ఒక ఆత్మీయుడికి 2 ప్రయాణాలు ఉండాలి. ఒక్క ప్రయాణముతో అందరూ ఆగిపోతున్నారు, అది కరెక్ట్ కాదు. ఒక ప్రయాణంతో ఎట్లా ఆగిపోతారు? మారు మనసు పొందావు, బాప్తిజం తీసుకున్నావు, చర్చికి వచ్చావు, అయిపోయింది. మంచోడివి, మంచిదాని మన ముద్ర పొందేవి, అయిపోయింది, అక్కడి వరకే ఆగిపోతావు. నేను చర్చికి పోతున్నానుగా, వాక్యం చదువుతున్నాను, ఉపదేశం వింటున్నాను, అయ్యగారి మాట వింటున్నాను, ఇక అంతేనా? నూతన యెరూషలేముకి ఎలా ప్రయాణం చేయాలి, పునాదులు కలిగిన పట్టణానికి ఎలా చేరుకోవాలో కూడా మనం చాలా జాగ్రత్తగా అసబెట్టుకుని ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదివిపెట్టండి అమ్మా. ఒక మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఐగుప్తు నుంచి వారు బయలుదేరి వచ్చిన తోడనే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చదువమ్మా, ఒకసారి చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసెనో, యోర్దాను తీరంనున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు ఎప్పుడైతే గిల్గాలు అడుగు పెట్టారో శత్రువులకి దడబుట్టిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనానీయులు మాట్లాడుతున్న మాట, వారు అదిరిపోతున్నారు, వారు భయపడిపోతున్నారు. నేను అంటాను, దేవుడు తోడుగా ఉంటేనే ఆ భయం శత్రువులో కలిగిద్ది. అంటే మనందరికీ ప్రభు తోడుగా ఉన్నాడు. నువ్వు మందిరానికి రావడానికి ఎవరు తోడుగా ఉన్నారు? నువ్వు సహవాసం ఉండడానికి ఎవరు తోడుగా ఉన్నారు? నువ్వు ఉపదేశాన్ని వినడానికి ఎవరు తోడుగా ఉన్నారు? నువ్వు వాక్యానికి లోబడటానికి ఎవరు తోడుగా ఉన్నారు? నువ్వు బాప్తిజం పొందడానికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉండబట్టే మనం గిల్గాలుకు వచ్చాం. మనం ఈ సహవాసంలో ఉంటున్నాం, మన ఉపదేశంలో కట్టబడుతున్నాం, మన ఉపదేశంలో పునాది వేయబడుతుంది. అర్థమవుతుంది ప్రియదేవజనమా? దేవుడు తోడు లేనిదే ఏది మనం చేయలేం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును దాటిన తోడనే ఎర్ర సముద్రంలో అందరూ బాప్తిజం పొందారు. ఎన్ని లక్షల మంది ఉన్నారు, అన్ని లక్షల మంది సముద్రంలో బాప్తిజం తీసుకున్నారు. దేవుడు తోడుగా లేకపోతే వారు బాప్తిజం పొందేవారు కాదు. దేవుడు తోడుగా లేకపోతే వారు గిల్గాలుకును అనగా మందిర అనుభవమునకు, సహవాసమునకు వచ్చేవారు కాదు. దేవునికి స్తోత్రం. నీవు వచ్చి ఇక్కడ గిల్గాలులో సహవాసం చేస్తున్నావంటే నా దేవుని తోడు మనకి ఉన్నది. ఒకే ఒక్క ముక్క. ఇక్కడ ఎవరి ఘనత లేదు, ఎవరి ప్రభావం లేదు, ఎవరిని అప్రిషియేట్ చేసేటువంటి కారణాలు లేవు. ఇటు దైవజనుడిని పొగడక్కర్లేదు, అటు నిన్ను పొగడక్కర్లేదు. దేవుని తోడు ఉండబట్టి ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చోగలిగావు. అసలు మెయిన్ రీజన్ నువ్వు బాప్తిజాన్ని పొందడానికి దేవుని తోడు నీతో పాటుగా ఉంది. దేవుడు వారిని కనికరించాడు కాబట్టి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారికి తోడుగా ఉండి వాళ్ళని దేవుడు గిల్గాల్లోకి నడిపించాడు. ఈ రోజున దేవుడి యొక్క ఆ మహిమ చేత మనం కప్పబడుతూ, ఆయన తోడును మనం పొందుకుంటూ, ఆయన కనికరాన్ని మనం పొందుకుంటూ మనము గిల్గాలు అనే సహవాసంలో స్థిరపడ్డాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువ ఇశ్రాయేలులకు నియమించిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి వారు మహిమపరిచారండి. గిల్గాలుకు వచ్చిన తరువాత అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి. ఆ విషయాలు జరిగిన తర్వాత దేవుడు వాగ్దానం చేసినటువంటి కనానుకు వారందరూ చేరుకున్నారు. అంటే యెరూషలేమునకు వారు చేరుకున్నారు. దేవునికి స్తోత్రం. నియమించబడిన స్థలం,
ఎంపిక చేయబడిన స్థలం, ఆయన కోరుకున్న స్థలం, నిన్నెక్కడ ఉంచాలని ఆశపడుతున్నాడో ఆ స్థలానికి చేర్చాలంటే ఇక్కడ ఈ గిల్గాలలో, ఈ సహవాసంలో నువ్వు ఒక 2-3 విషయాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ధ్యానం చేయాలి, నువ్వు అభ్యాసించాలి. అది నీ జీవితంలో నువ్వు ఒక క్రియా రూపకాన్ని అది దాల్చాలి. దేవునికి స్తోత్రం. అక్కడ యెహోషువ ఇజ్రాయేలు ప్రజలు ఒక 2-3 కార్యాలు అక్కడ చేశారు గిల్గాల్లో. అది మనము చేయగలిగితే, ఇక్కడ ఉండి అది మనము చేయగలిగితే, దేవుడు నూతన యెరూషలేముకు మనకు మార్గాలు తెరుస్తాడు. పునాదులు కలిగిన పట్టణానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు ఏమని? గిల్గాలుకు వచ్చిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఇప్పుడు కొంతమందికి నీవు సున్నతి చేయాలి. ఏమన్నాడండి అక్కడ? సున్నతి చేయాలి. ఆల్రెడీ ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు సున్నతి జరిగింది, అది మొదటి సున్నతి. గిల్గాలుకు వచ్చిన తర్వాత ఎవరికి దేవుడు సున్నతి చేయమన్నాడంటే, అరణ్యములో కొంతమంది పిల్లలు పుట్టారు కదా, వాళ్ళు పెరిగారు కదా, వాళ్ళకి సున్నతి లేదు కదా. ప్రభు అన్నాడు గిల్గాలులోను వారికి సున్నతి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చాలా జాగ్రత్తగా వినండి. సున్నతి 2 రకాలుగా ఉంది. ఒకటి, లోకములో నుంచి నువ్వు సంఘానికి రావడానికి మొదటి సున్నతి. 2, సంఘము నుంచి నూతన యెరూషలేము చేరడానికి రెండవ సున్నతి చాలా అవసరమైంది సంఘానికి. సున్నతి అంటే అది అక్షర భాష. కానీ అపోస్తులైన పౌలయ్య అన్నాడు, ఇక మనకి శరీర సంబంధమైన సున్నతి అవసరం లేదు, నా దేవుడు ఆత్మ సంబంధమైన సున్నతి దేవుడు అనుగ్రహించాడు. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. లోకములో నుంచి నువ్వు సంఘానికి రావటానికి మనకి ఏది ప్రాముఖ్యం అంటే బాప్తిజం. అది మొదటి సున్నతి. ఎవరికైనా మొదటి సున్నతి లేకపోతే త్వరగా పొందండి, దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీవు లోకములో నుంచి వేరవటానికి మొదటి సున్నతి ఏంటమ్మా? బాప్తిజం, నీటి బాప్తిజం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నీటి బాప్తిజం ఒక్కటే చల్లదు, ఇక్కడ ఇంకొక సున్నతి చేయబడాలి. అదే పరిశుద్ధాత్మ అభిషేకము. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ఇక్కడ రెండవ సున్నతి దేవుడు చేస్తున్నాడు సంఘానికి. నువ్వు రెండవ సున్నతి పొందకుండా మొదటి సున్నతి పొందావు మీకు వెళ్ళిపోతామని కుదరదు. ఖచ్చితంగా రెండవ సున్నతులను పాలుభాగస్తురాలు అవ్వాలి, లేకపోతే నూతన యెరూషలేము నీకు రాదు. పునాదులు కలిగిన పట్టణంలోకి నువ్వు చేరలేవు. చాలా మంది పప్పులో కాలేస్తుంది ఏంటంటే, రక్షించబడి బాప్తిజం పొంది మందిరానికి పోతున్నావు, అమ్మయ్య దేవునికి స్తోత్రం అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ లేనిది ఎక్కడికి పోతున్నావు? అక్కడికి ఓకే, వచ్చావు, ఎట్టగొట్ట నెట్టుకుంటూ వచ్చావు, లోకాశలన్నీ జయించుకుంటా, లోకంలో అన్నీ తోసేసుకుంటా, ఆ కీడును పోగొట్టుకొని పాపాన్ని విడిచిపెట్టి బాప్తిజం ఉంది ఎట్టగొట్ట సంఘానికి వచ్చావు, గిల్గాల్లోకి వచ్చావు, సహవాసంలోకి వచ్చావు, ఉపదేశానికి లోపడుతున్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా దేవుడు చేస్తున్న రెండవ సున్నతికి నీవు శిరస్సా తల వంచాలి. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుడు చెప్పాడు, గిల్గాలులో వీరికి మరొకసారి సున్నతి చేయండి. గిల్గాలులో ఉన్న వారికి, ఇక్కడ వచ్చిన వారికి సున్నతి చేయబడాల్సింది ఖచ్చితంగా. కనాను దేశం వెళ్ళాలంటే, నేను ఇచ్చిన వాగ్దత్వ దేశంలో మీరు అడుగు పెట్టాలంటే, ఆ కలల పంటను, ఆ కలల యొక్క పట్టణాన్ని, ఆ రాకుమారుడి యొక్క పట్టణములను మనం చేరాలంటే ఖచ్చితంగా ఇక్కడ రెండవ సున్నతి చేయబడాలి. ఒక ఆత్మీయుడికి 2 సున్నతులు ఉన్నాయి. ఒక ఆత్మీయుడికి 2 మార్గాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి గిల్గాలుకు వచ్చే మార్గం, 2 యెరూషలేముకు వెళ్ళే మార్గం. ఈ 2 మార్గాలు ఒక ఆత్మీయుడు ఎదుట తెరవబడకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా వేస్ట్ అని చెప్తున్నాను. 2 సున్నతులు ఒక ఆత్మీయుడు జీవితంలో లేకపోతే నువ్వెంత భక్తి చేసినా వేస్ట్ అని చెప్తున్నాను. గిల్గాలులో సున్నతి చేయబడుతుంది. గిల్గాలులో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి మీదకు దిగి వచ్చి వారిని సున్నతి చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మ సంబంధమైన సున్నతి. ఇంకా ఎంతమంది బిడ్డలు పరిశుద్ధాత్మను పొందట్లేదు మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. దేవుని పేరిట హెచ్చరిస్తున్నాను, దైవజనుడిగా హెచ్చరిస్తున్నాను, దేవుని ప్రతినిధిగా హెచ్చరిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన సున్నతి పొందుకొని సిద్ధంగా ఉండాలి. మరొక్కసారి నూతన సంవత్సరంలో ఈ మాట చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన సున్నతి మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి అవసరమైనది. ప్రియ దైవజనమా, ఆరాధనలో ఏకీభవించండి, ఆరాధనలో మైమరిచిపోండి. నా దేవుడు పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని తాకబోయే సమయం ఇదంతా కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిల్గాలులో నుండి యెరూషలేమునకు ప్రయాణం చేయడానికి నేను చెప్పాను ఇందాకలా, వాళ్ళు అక్కడ కొన్ని కార్యాలు చేశారు. సంఘానికి వచ్చేసాం అంటే కుదరదు.
నూతన యెరూషలేముకు వెళ్ళాలి. మన బాధ్యత ఇక్కడి కొరకు కాదు, మన బాధ్యత అక్కడి కొరకు. ఇక్కడికి వచ్చేసామని నీ బాధ్యత నువ్వు చేతులు దులుపుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్లే. బాప్తిజం పొందేశామని నువ్వు చేతులు దులుపుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్లే. అరేరే నేను సహవాసంలో ఉంటున్నాను, అయ్యగారి ఎప్పుడు పిలిచినా వెళుతున్నాను, ఇక అయిపోయింది నా జీవితం ధన్యం అంటే నువ్వు పప్పులో కాలేసినట్లే. మన బాధ్యత ఇంకా 100% ఇంకా మనము పూర్తి చేయబడలేదు. అక్కడికి వెళితే మన ప్రయాస విజయవంతమైనట్లు. అర్థమైందా? చాలామంది ప్రభు చెప్పమని చెప్పాడు, సంఘానికి వచ్చిన వారిలో చాలా నిర్లక్ష్యం ఎక్కువైపోతుందయ్యా. మేమేదో వీర భక్తులం, వీర అభిమానులం, దేవునికి బైహార్ట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు కొంతమంది. ఇక ఇదే భక్తి, ఇదే సూపర్ డూపర్ హిట్ భక్తి, జయరాజు గారు చెప్పినది శాసనం, చెప్పింది ఆసనం అనుకుంటా చాలామంది గర్విష్ఠులు హృదయాలోచనల చేత నింపబడుతున్నట్లుగా ప్రభు నాకు చెప్పారమ్మా. నువ్వేమీ గర్వపడాల్సిన అవసరం లేదు, ఇది 100లో నేను పావు అంతే అని చెప్తాను ఇక్కడికి వచ్చి నీవు కూర్చున్నది. ఇంకా నువ్వు చేయవలసిన 75% పని ఆగిపోయింది. నూతన యెరూషలేము చేరాలి. ఇక్కడికి వచ్చిన వారి దృష్టిలో రేగిపోవలసిన ఆలోచన ఏంటో తెలుసా? రేకెత్తించాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? అక్కడికి చేరితే నా బాధ్యత నెరవేరిపోద్ది, అక్కడికి చేరితే నా ప్రయాస కంప్లీట్ అవుతుంది, అక్కడికి చేరితే నా కన్నీరు నెరవేర్చబడుతుంది, అక్కడికి చేరితే నా ఉపవాసాలు విరమించుకుంటాను. హల్లెలూయా. యెహోషువ చేసిన మొదటి కార్యం, గిల్గాలులోనికి వచ్చిన తర్వాత యెహోషువ నూతన యెరూషలేముకు అనగా కనాను దేశమునకు వెళ్ళటానికి యెహోషువ అక్కడ ఏ కార్యం చేశాడో చదువుగా విందాం. అదే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13 నుంచి మళ్ళీ చదవమ్మా. యెహోషువ ఆ. యెరికో ప్రాంతంలో నున్నప్పుడు ఆ. అతడు కన్నులెత్తి చూడగా ఆ. దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు ఉమ్, అతని ఎదుట నిలిచి ఉండెను. ఆ, యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, ఉమ్, నీవు మా పక్షముగా నున్నవాడవా, ఉమ్, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా ఉమ్, అతడు, కాదు, ఉమ్, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. ఉమ్, యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, ఉమ్, నా ఏలిన వాడు ఉమ్. తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. చూడండి, యెహోషువ ఎలాగ సాగిలపడ్డాడమ్మా? నేల మట్టు వరకు సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి, యెహోషువ గిల్గాల్లో చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? నేల మట్టుకు సాగిలపడిపోయాడు. నేను చెప్తున్నాను, గిల్గాలలోనికి వచ్చిన వారు నేల మట్టుకు సాగిలపడిపోయి ఉండాలి. గిల్గాలుకు వచ్చిన వారు నేల మట్టుకు తగ్గించుకొని బ్రతకాలి. ఇక్కడికి వచ్చి నాకు కూడా గర్వాలు పని చేయకూడదు, ఇక్కడికి వచ్చి నాకు కూడా పెత్తనాలు పని చేయకూడదు. అక్కడ అర్థం ఏంటంటే, గిల్గాలులోనికి ఒక్క ముక్కలు చెప్పాలంటే, గిల్గాలులోనికి వచ్చిన వారు తన ఇష్టాన్ని ఎంత మాత్రము జరిగించడానికి వీల్లేదు. అది దానికి అర్థమవుతుందా? ఐగుప్తు నుంచి బయలుదేరిన యెహోషువ, ఇంకా అప్పుడు నాయకత్వములో ఉన్నటువంటి మోషే నాయకత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరారు. వారు గిల్గాలుకు ఎంటర్ అవుతున్నారు, అంటే గిల్గాలుకు ప్రవేశిస్తున్నారు. ఐగుప్తు నుంచి బయలుదేరేవారు ఎక్కడికి వస్తున్నారమ్మా? గిల్గాలుకు వస్తున్నారు. గిల్గాలుకు వచ్చేటప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్లుగా, నాకు మాంసం కావాలి, నాకు నీళ్లు కావాలి. దేవునికి స్తోత్రం, ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, బాగా పెట్టాడు, బాగా పోషించాడు, కాదనట్లేదు. నువ్వు గిల్గాలుకు వచ్చేటప్పుడు, నువ్వు స్టార్టింగ్లో, నువ్వు కొత్తలో వచ్చినప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు, ఎవరైనా చర్చికి తీసుకురాగా, మా చర్చికి ఒక్కసారి వచ్చి చూడమ్మా, నువ్వు అనుకున్నది జరిగిద్ది, నీ బాధలన్నీ పోతాయి, నీ కష్టాలన్నీ పోతాయి. ఎవరన్నా మీరెవరికైనా చెప్పినప్పుడు ఇట్లా చెప్తారు, సంఘానికి రండి, అసలు ఇంకో ఎల్లబుద్ధి కాదు ఇక మీకు అక్కడి నుంచి అని అంటారు. నిజంగానే వారు సంఘానికి వచ్చిన తర్వాత వారు తీర్మానం తీసుకుంది ఏంటంటే, ప్రతి వారం ఎక్కడికే రావాలన్న తీర్మానాలు తీసుకుంటారు. వాళ్ళు గిల్గాలుకు వచ్చాం అయిపోయింది అనుకుంటే వచ్చిన వాళ్ళకి తిట్లు మోత. దేవునికి స్తోత్రం. దేంట్రా ఫస్ట్లో బాబు, బుజ్జి, కన్న, బంగారం అని పిలిచారు, వచ్చిన తర్వాత ఈ తిట్లు వర్షం ఏంటి? అవునమ్మా, నూతన యెరూషలేముకి వెళ్ళడానికి బాబు, బంగారం, బుజ్జినో. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు గిల్గాలికి రావడానికి 100 డ్రామాలు చేస్తాం, నువ్వు మందిరానికి రావడానికి 100 చెబుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. వచ్చిన తర్వాత ఇక్కడ డబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది, వచ్చినాక వెళ్ళలేరు. దేవునికి స్తోత్రం.
ఎక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాలి కాబట్టి బాబు బుజ్జి బంగారాలకి పనిచెయ్యు. అర్థమైందా? సాష్టాంగ పడిపోవటం నేర్చుకోవాలి. ఏంటి ఏంజలకి ఏదో గుర్తొస్తుంది. ఇక సాష్టాంగ పడిపోవటం నేర్చుకోవాలి, తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఎదురు మాట్లాడొద్దు. ఇక నీ పెత్తనాలు, నీ సొంత పెత్తనాలు ఇక పని చేయడం లేదు. చర్చికి వచ్చిన స్టార్టింగ్లో చాలా బాగా నవ్వుతా మాట్లాడతాను వాళ్ళతో. అమ్మ ఇంకే ఉంది అయ్యగారు నన్ను బాగా ప్రేమించేస్తున్నాడు, తర్వాత ఉంటుంది బంగారం. మరి తప్పదండి, నూతన యెరూషలేముకి చేరాలంటే ట్రీట్మెంట్లు ఇవ్వాల్సిందే. ఇక్కడ వరకు వచ్చావు, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, ఎవరి ఇష్టాలు పని చేయొద్దు. ఇక దేవుని ఇష్టానికి మీరు సమర్పించేసుకోవాలి. అక్కడ యెహోషువ ఒకరికి సమర్పించుకున్నాడు. యెహోవా సేనాధిపతి అంటే దైవజనుడికి సాదృశ్యముగా ఉంది. రెండవది దేవునికి కూడా సాదృశ్యముగా ఉంది. మనం దేవునికి దైవజనునికి ఇక్కడ సాష్టాంగ పడిపోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు దైవజనుడు ఇద్దరూ కలిసి మిమ్మల్ని ఇంకొక మార్గానికి అనగా నూతన యెరూషలేముకు తీసుకెళ్ళడానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నారు. అర్థమైందా? ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, ఒక్క పాయింట్లో అయిపోలేదు, ఇంకో రెండో పాయింట్ ఉంది, అక్కడికి తీసుకువెళ్ళాలి. మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు పూర్తిగా మాకు సహకరించే వారిగా మారిపోవాలి. అర్థమవుతుందా? మీరు సాష్టాంగపడిపోవాలి. ప్రియ దైవజనమా, ఇక మీ ఇష్టాలు కానీ మీ ఆలోచనలు కానీ ఇక పని చేయొద్దు. గిల్గాలుకి వచ్చినంత సేపు మీ ఇష్టం పనిచేసింది. గిల్గాలుకు రావటానికి మేము మీ రూట్లోకి వచ్చి ప్రవర్తించాం. ఇక గిల్గాలుకు వచ్చిన తర్వాత నువ్వు నా రూట్లోకి రావాలి, నేను నీ రూట్లోకి రాను. అది తెలుసుకుంటే చాలా వేగరముగా ప్రభు వచ్చేస్తున్నాడు కాబట్టి అందరం నూతన యెరూషలేముకి వెళ్తాము. అర్థమైందా? రూటు మారింది, స్టైలు మారింది అన్నట్లుగా ఆ రికార్డు డ్యాన్సులు, పనికిమాల డ్యాన్సులు మనకు వద్దుగానమ్మా. రూటు మారింది. దేనికి? గిల్గాలు నుండి యెరూషలేముకి అని చెప్పండి. మీకేదో పాట గుర్తొచ్చిందా? దేవునికి స్తోత్రం. గిల్గాలు నుంచి యెరూషలేముకు రూట్ తిప్పాడు ఇప్పుడు యెహోవా సేనాధిపతి. రూటు మారింది కనుక నీ పద్ధతి మార్చుకోవలసిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నాను. పొగరబోతుతనాన్ని పక్కన విడిచిపెట్టు. ఏది కావాలంటే దేవుడు ఇచ్చాడు నీకు, కానీ ఇప్పుడు నువ్వు పూర్తిగా ఇక్కడ సాష్టాంగపడిపోయి నేల మట్టుకు దిగి తగ్గించుకొని విధేయత చూపించే వారిగా ఉంటే ఖచ్చితంగా కనానుకు మనము చేరవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క ముక్కలు చెప్పాలంటే యెహోవా సేనాధిపతి కాళ్ళ దగ్గర పడిపోవాలి. యెహోషువ ఏం చేశాడు? మా కాళ్ళ దగ్గర పడిపోయాడు. కాళ్ళ దగ్గర పడిపోయాడు. కాళ్ళను చూస్తున్నాడు. కాళ్ళను చూసే అనుభవం ఏంటి? తగ్గించుకునే అనుభవం, విధేయత చూయించే అనుభవం. ఇంకా కొంతమందిలో గిల్గాలకు వచ్చినా కూడా తమ ఇష్టాలు పని చెయ్యకుండా మానలేదు. దయచేసి మీ ఇష్టాలు పక్కన పెట్టి యెహోవా సేనాధిపతికి పూర్తిగా లొంగిపోవలెను. ఇంకా మీ ఇష్టాలు, ఇంకా మీ ఆలోచనలు ఇంకా పని చేస్తున్నాయంటే నువ్వు నూతన యెరూషలేమునికి రాలేవు అన్నట్లుగా, అంటే నీకు సున్నతి జరగలేదు అని అర్థం. గిల్గాలకు వచ్చిన తర్వాత రెండవ సున్నతి పొందిన వాళ్ళు పూర్తిగా సాష్టాంగపడిపోతారు. నువ్వు గిల్గాలకు వచ్చి కూడా రెండవ సున్నతి పొందకుండా పూర్తిగా సాష్టాంగపడకుండా ఇంకా ఎక్కడో కొన్ని విషయాల్లో నీ ఇష్టం జరిపించుకుంటామంటే అది చాలా కష్టం. ఇంకో చాలా మంది ఇంక ఇట్లా ఈ దెయ్యాలు ఉంటారు. ఏంటి తెలుసా? వాళ్ళకి ఇష్టమైన చేసి దేవుని చిత్తం అంటారు. అన్ని వాళ్ళకి ఇష్టమేం చేస్తారు. ఏమోనండి, దేవుని చిత్తం భలే జరిగిపోయింది. అది దేవుని చిత్తం అంటే పనికి మాల మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు బ్రాందీ షాప్ పెట్టుకున్నాడు, బాగా డెవలప్ అయిందంటే దేవుని చిత్తం అంటున్నాడు, పనికి మాలాడు. దేవుని ఇంటే అన్నాడు సైతాన్ గాడు. నిజం, నాకు ఫోన్లో ఒకరు నా సమ్మో నా మైండ్ పోయింది. దేవునికి స్తోత్రం అండి. నా వ్యాపారం బాగా ఆశీర్వదించబడింది, దేవుని చిత్తం అని అన్నాడు. ఇంతకు ఏ వ్యాపారం పెట్టారండి అన్నాను. మందు అంటాడు. మందు అంటే ఏంటి? ఆయుర్వేదం మందులా? ఏం మందులు? కాదండి, బ్రాందీ, ఇస్కే. దేవునికి స్తోత్రం. పనికి మాలాడా, దేవునికి మహిమయ్య నీకు వందనాలని ఫోన్ పెట్టేశారు. నిజం, పనికి మాల పనులు చేసుకుంటే దేవుని చిత్తం అంటారండి. నీకు ఇష్టమైన పని అని చెప్పొద్దు.
ఇంకా బోల్డ్ చెప్పొచ్చు, ఎందుకు టైం లేదని మానేస్తున్నాను నేను. బాప్తిజాల కార్యక్రమం ఉంది, మీకేముంది, మీరు వెళ్ళిపోతారు వదిలేయంగానే. ఏంటో వీళ్ళకి నచ్చిన పనులు చేస్తారు, వాక్యానికి విరుద్ధమైన చేస్తారు. దేవుని చిత్తం కాబట్టే కదండి ఇంత పాపులారిటీ వచ్చింది. అమ్మ సాతానుగాడు కూడా ఎండ్ ఉందమ్మా. సాతానుగాడు కూడా వాడు అభివృద్ధి చేస్తాడు, తెలుసుకోసారి. నువ్వు నాశనం అయిపోవడానికి వాడు నీకు ఇష్టమైనవన్నీ తెచ్చి పెడతాడు. ఒక్క లామేం చెప్పట్లేదు చూసారా? నువ్వు నాశనం అయిపోవాలి, సదనం అయిపోవాలి. నువ్వు ఎక్కడుంటే ఏంటాడికి అక్కడ అభివృద్ధి, సమృద్ధి. ఇక్కడ ఏడ్చుకొని గుండెలు బాదుకున్నోడికి ఏముండదు. నాకు తెలిసి గిల్గాలకు వచ్చి ఏడ్చి గుండెలు బాదుకున్నోడే శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగును. ఆ పనికిమాల వ్యాపారాలు పెట్టుకొని దాంట్లో సొమ్ములేసుకొని తిని పోతులాగా పడుకునేవాడు కంటే అంటున్నాడు దేవుని ఆశీర్వాదం అంట. అమ్మో, నాకు చెప్పాడు ఇంకోటి చేతి పడేస్తాంతాడు కింద పడేసి. నాకంటే వయసులో పెద్ద, గౌరవించాలి కాబట్టి దేవునికి స్తోత్రం అయ్యా చేసుకొని వందనాలని పెట్టేశాం. వద్దంటే తీసేయడు కదా. లాభాలు వస్తున్న వ్యాపారం, మందిని నాశనం చేసే వ్యాపారం దేవుడు ఆశీర్వదించాడంటే ఇంకా నేను చెప్పకనవే ఇంకా మీ జీవితంలో ఏమన్నా మీ ఇష్టాలు జరిగిస్తే దానికి దేవుని చిత్తం అని పేరు పెడితే మీరు పిచాచులు. మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి దేవుడు పేరు పెట్టబాక నీ పేరు పెట్టుకో. దేవునికి స్తోత్రం. కొంతమంది పనికి మాలినటువంటి వ్యాపారాలకి, చెడు వ్యాపారాలకు వాళ్ళ పేర్లు, దేవుని పేర్లు పెడతారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసు? ఒక ఆమె నాకు తెలిసిన ఆవిడ ఉంది, సిగరెట్లు అన్నీ అమ్ముతా దేవుడి పేరు పెట్టింది ఆ షాప్. అమ్మో దేవునికి స్తోత్రం. పల్లెటూరులో అన్ని సొట్టులని, సిగరెట్లని, పనికి మనల్ని అన్ని పెట్టి ప్రజలు పాడు చేసేయి, లంగ్స్ని, లివర్స్ని, గుండెల్ని పాడు చేసి పెట్టి యేసుప్రే పేరు పెట్టి అవి ఒక్కసారి పైకి చూడండి. సోతే వామో, కరుణా షాప్స్ అని దేవునికి దేవుడు కరుణించాడు కాబట్టి పెట్టుకున్నాను అంటుంది. ఏంటది? ఎక్కడ దొరికి సైతాన్ దాని అనుకున్నాను లోపల. ఊరికి మరి ఏం చేద్దాం, బలవంతం చేసిన ప్రార్థన చేసి వచ్చేసారు. తండ్రి అసలు నిజంగా కొంతమందిని చూస్తే ఎంత బీపీ రేజ్ అయిపోతుందో. నేను చెప్తున్నాను, మీకు కూడా దేవునికి నచ్చనివి, దేవునికి ఇష్టం లేనివి ఏమన్నా మీ జీవితంలో పనిచేస్తున్నాయంటే దేవుని చిత్తమని పేరు పెట్టారంటే దేవుడు ఒప్పుకోడు. చాలా జాగ్రత్త. మీరు గిల్గాలకు వచ్చిన తర్వాత మీ ఇష్టాలు చచ్చునుగాక, మీ స్వచిత్తాలు యేసు నామములో దూరపరచబడునుగాక, యేసయ్య చిత్తమే మీరు చేయుదురుగాక. ఇక్కడ దైవజనుడి ఇష్టం, దేవుడి ఇష్టం జరగాలి. ఇక్కడ ఇష్టం జరగడానికి వీల్లేదు. వచ్చిన కొత్తలో ఇష్టం జరిగింది, దేవునికి స్తోత్రం కాదన్నో. మాంసం అడిగావు, నీళ్ళు అడిగావు, అయ్యగారిని తెప్పలు పెట్టావు. ఇప్పుడు అయ్యగారు నిన్ను తెప్పలు పెడుతున్నప్పుడు పడి ఉండాల్సిందే. మొదటి మార్గం అయిపోయింది, రెండవ మార్గములోనికి మనం వచ్చేసాం. ఇది రెండవ ప్రయాణం మనము చేస్తున్నాం. ఇంకా మొదటి ప్రయాణంలోని వేలబడవద్దు, వచ్చేసాం, అయిపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటమ్మా? పూర్తిగా నేల మట్టుకు సాష్టాంగ పడిపోవాలి. ఎవరిష్టం పని చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఇంకో రెండో విషయం చెప్పి ముగించేస్తాను. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది. నీవు నిలిచి ఉన్న ఈ స్థలము చాలా పరిశుద్ధమైనది. నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఎంతమంది చెప్పులు ఇడిసి వచ్చారు గిల్గాల్లోకి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి అక్కడ ఉన్న చెప్పులా? ఏంటి మరి ఏం చెప్పులు అమ్మా? ఆల్రెడీ లోకం వదిలిపెట్టి వచ్చావు. చెప్పులు శరీరానికి సాదృశ్యముగా, శరీర ఆశలకు సాదృశ్యముగా ఉన్నాయి. నేను చెప్తుంది నువ్వు కాళ్ళకి వేసుకునే చెప్పులు కాదు, శరీరాశల పని ఏంటంట? గిల్గాలకు వచ్చి కూడా చెప్పులు విప్పకుండా ఎంత ధైర్యంగా మరి దేవుని సముఖములో కూర్చున్నావో, ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో ఆ పిచ్చాశాలు పోలేదు. డబ్బు మీద వ్యామోహం పోలేదు. కొన్ని ఎచ్చుల మీద వ్యామోహాలు పోవు, శరీరాశలవి. చెప్పులు విప్పమంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. నూతన యెరూషలేముకు ప్రయాణము చేయుచు వెళ్ళుచున్న వారు ఖచ్చితంగా చెప్పులు తీయకపోతే, శరీరాశలు చంపుకోపోతే, ఆస్తిని నిగ్రహము చేసుకోకపోతే దేవునికి స్తోత్రం చెప్పండి, చాలా కష్టం. ప్రియదైవ జనమా, చెప్పులు తీయడం అంటే మన శరీరాశలు వదులుకోవటమే.
శరీరాశలు, నేత్రాశలు, జీవడంబాలు వదిలేయాలి. ఇక చర్చికి వచ్చిన ఆత్మ సంబంధంగా ఉండాలి, కానీ ఒక శరీర సంబంధుడై ఉండొద్దు. చాలా మంది చర్చికి వచ్చి కూడా శరీర సంబంధులు ఉన్నారు, శరీరానుకూలమైన ఆలోచన చేస్తున్న వారు ఉన్నారు, శరీరాశలు, శరీర కోరికలు ఇంకా పెరిగిపోతున్న వారు ఉన్నారు కాకోలాలుగా. నేను చెప్తున్నాను, మొదటి ప్రయాణం దిగ్విజయంగా చేశావు, కానీ రెండవ ప్రయాణానికి ఎందుకు బ్రేక్ పడుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. బాప్తిజం తీసుకొని ఎట్లోకట్లా 100 గొర్రెల్లో ఒక గొర్రెగా లోపలికి తన్నుకొని వచ్చేసావు. దేవునికి స్తోత్రం. నీకు పరలోకం రాదమ్మా ఇక్కడికి వచ్చినంత మాత్రం. ఇది టెంపరీ నమ్మ. ఇదంతా సంఘములో ఏది జరిగినా టెంపరీ. నేను గుర్తుపెట్టుకోవాలి, శాశ్వతమైనది ఆ లోకం. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ మనం కొన్ని కార్యకలాపాలు, కొన్ని పద్ధతులు పాటించాలి. ఇవేమి పాటించకుండా గుంపులతో వచ్చి గుంపులోకి పోతే కుదరదు. అర్థమవుతుందా? నువ్వేది చేసినా నీ ప్రయాసకి ఏం రావాలి? ప్రతిఫలం రావాలి. రాంది ఎందుకు ప్రయాసపడతారు నాకు అర్థం కాదు. చెప్పులు విడిచిపెట్టండి, శరీరాశలు విడిచిపెట్టండి. దయచేసి మందిరాలకు వచ్చి కూడా శరీర వ్యామోహాలు కొంతమందికి చావట్లేదు. శరీర వ్యామోహాలు కొంతమందికి దూరపరచట్లేదు. ఏ విషయమైనా కావచ్చు. కొంతమంది ఏది చూసినా టెంప్ట్ అయిపోతారు, ఏ లోకానుసారమైన వస్తువులు చూసిన టెంప్ట్ అయిపోతారు, ధనాన్ని చూసిన టెంప్ట్ అయిపోతారు, లొంగిపోతారు. మనం గిల్గాలకు వచ్చిన తర్వాత నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన చక్కటి అనుభవం ఏంటో తెలుసా? ఈ లోకములో ఏది ఉన్నా ఏది లేకపోయినా బ్రతకగలిగే అనుభవాన్ని పొందుకోవాలి. డబ్బు ఒకనాడు నీ దగ్గర ఉంటుంది, ఒకనాడు విడిచిపెట్టిపోయినాక నువ్వు బ్రతకగలగాలి. ఎందుకు బాధపడతావు అంటే చావలేదు వ్యామోహం నీకు. యెహోవాయే ఇచ్చును, యెహోవాయే తీసుకొనునని చక్కగా పాట పాడవలసిన మనము ఇచ్చి తీసుకున్నావేంటని దూషించేవాళ్ళు లేకపోరు. అయ్యగారు చెప్పారు జరిగినట్టే జరిగింది అని అయ్యగారిని తిట్టుకున్నోళ్ళు లేకపోరు. నీకెక్కడ చచ్చిందమ్మా శరీరాశ? దేని మీద వ్యామోహం తగ్గింది నాకు ఒక మాటలో చెప్పు. నువ్వు వేటిని వదిలిపెట్టుకుని ఒక తెల్ల బట్టలు వేసుకుని వచ్చేసావు, అయిపోయింది. నువ్వు అదే అనుకుంటావు. ఇంకా నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నువ్వు ఇంకా ఫస్ట్ క్లాస్లో ఉంటావేంటి బొప్పిలాగా. ఎదుగు, క్లాసులు ఎదుగుతున్నాయి. ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్ ఎదుగుతున్నాడు కదా. హైయర్ ఎడ్యుకేషన్స్లోకి వెళ్ళాలి. యెరూషలేములోకి ప్రయాణం చేయాలంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లకి యెరూషలేములో నీకు స్థానం లేదు. అటువంటి మైండ్ సెట్లు వాళ్ళకి యెరూషలేములో స్థానం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి శరీరాశ బంద్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇక ఆత్మ సంబంధమైన వారిగా మన నేత్రాలు, ఆత్మ సంబంధమైన వారిగా మన మనస్సు. అంటే లోకస్తులు ఆలోచించినట్లుగా మనము ఆలోచించకూడదని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? లోకస్తులు పద్ధతులు, లోకస్తులు బిహేవ్ చేసినట్లుగా మనం ఇక్కడ బిహేవ్ చేయాలంటే కుదరదు. ఇంక ఎందుకు నువ్వు భక్తి చేసి చెప్పండి అమ్మ. ఈ రోజున మనందరం రెండవ ప్రయాణం చేయబోతున్నాము. పక్కన వాళ్ళకి చెప్పండి, మనం రెండవ ప్రయాణం చేయబోతున్నాం. ఏంటిదో రెండవ ప్రయాణం? యాత్రియా కృపినా గాంధీ గిల్గాలి టు యెరూషలేం. ట్రైన్ నెంబర్ 1, 3, 4, 5. దేవునికి స్తోత్రం. నీ స్టేషన్ ఏది, నీ టికెట్ ఏది? గిల్గాలు టు యెరూషలేం. దేవునికి స్తోత్రం. ఆ టికెట్ పట్టుకొని రెడీగా ఉండండి, ట్రైన్ రాబోతుంది, ఎక్కేసి వెళ్ళిపోదాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఒక్క విషయం చెప్తానయ్యా, చెప్పులు విడిస్తే శరీరాశ వదులుకున్నట్లుగా ఎక్కడుందో చూపించంటే రూతు గ్రంథం 4:7. నేను అయిపోయిందమ్మా, నాకు చెప్పే ఓపిక కూడా లేదు, ముగించాను, తిట్టుకోబాకండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీలలో బంధుధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చొప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకడు వదులుకున్నాడు అని దేనికి సాదృశ్యం అంటే చెప్పు తీసి ఇవ్వాలి. వాడు కాళ్ళకేసుకున్న చెప్పు తీసి ఇవ్వాలి. బోయాజు ఏం చేశాడు? మరి రూతును కోరుకున్నాడు కాబట్టి తన స్వాస్థ్యాన్ని వదులుకోవడానికి చెప్పు తీసి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రూతును వివాహం ఆడటానికి బోయాజు చాలా వదులుకున్నాడు. ప్రియమైన జనమా,
మనం ఒకటి వదులుకోవడం అంటే చెప్పు తీసి ఇవ్వటం. చెప్పు తీసి ఇచ్చామంటే వదులుకున్నాము అని లెక్క. అంటే ఈ చెప్పు తీసి నాకు ఇచ్చారు, సంచుల్లో వేసుకుని వెళ్ళు మాపు, నీకు వందనాలని. అర్థమవుతుందా? అట్లాగ చేయబాకండి భక్తులారా. నువ్వు చెప్పులు తీసావంటే ఓ వదులుకున్నావు అని లెక్క. దేవునికి స్తోత్రం. శరీరాశి వదిలేసింది ఈ అమ్మాయి, ఈ బాబు బుజ్జి బాబు శరీరాశులు వదిలేసాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పులు తీసేసేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు చెప్పులు తీసేసి భక్తి చేయి ఈరోజు. దేవునికి స్తోత్రం. మీకు ఒక మంచి విషయం చెప్పనా, మీకు ఆత్మ సంబంధమైన విషయం, మీకు ఈ విషయం చెప్పి ముగించేస్తాను. యెహోషువ ఇజ్రాయేలు ప్రజలు కనానుకు బయలుదేరారు. ఆ కనాను స్వతంత్రించుకున్నారు. అక్కడ దేవుని ఆరాధించారు, దేవుని మహిమపరిచారు, దేవుని ఘనపరిచారు. దేవునికి మహిమ కలుగునగా. వాళ్ళు కనాన్లో ఎంటర్ అయిపోయారు, కనాన్లో అడుగు పెట్టేశారు, దేవుని మహిమపరిచారు. అక్కడ ఉన్న కనానీయులు, పెర్జీలు, అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వారితో యుద్ధం చేసి తరిమేసి అది స్వతంత్రించుకొని దేవుడు కనపరిచారు. మనము కూడా నూతన యెరూషలేమునకు రేపో మాపో మనం వెళ్ళబోతున్నాం. మీరు కనిపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. మీరు ట్రైన్ టికెట్, పరలోకం అనే ట్రైన్ రాబోతుంది. ప్లాట్ఫామ్ మీదకి ఎప్పుడు వస్తుందో అనౌన్స్మెంట్ వినపడుతుంది. దూతల బూరల శబ్దాలు వినపడినప్పుడు ఆ పరలోకపు రైలు బండి వచ్చి భూమి మీద నిలబడుతున్నది. ఎవరి చేత అయితే మీరు ఇప్పుడే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో, ఎక్కడ కొనుక్కుంటారో నాకు తెలియదు. మీరు పూర్తిగా సాష్టాంగ పడిపోయి చెప్పులు ఇప్పి సిద్ధంగా ఉండండి. గిల్గాలు టు న్యూ యెరూషలేం ఈ టికెట్టే పట్టుకోండి. అర్థమైందా? అయ్యో పొరపాటుకి ఈ టికెట్ తీసుకున్నానేంటి, గిల్గాలు టు ఐగుప్తు. అర్థమైన వాళ్ళే నవ్వారు. దేవునికి స్తోత్రం. గిల్గాలు టు ఐగుప్తు టక్కునాడు కొట్టేవాడు కనుక తేడా కొట్టాడంటే తేడా స్టేషన్కి పోతావు నువ్వు. ఇక అడ్రస్ ఉండదు. ఇక గిల్గాలు టు ఐగుప్తులోనికి వెళుదుముగాక. భక్తులారా, మీరు త్వరపడి కంగారుపడి ఎక్కడికో పనులకు వెళ్ళాలని వదిలేస్తాడని ఆమెను చెప్పుంటారు. గిల్గాలు టు నూతన యెరూషలేము వెళ్ళునుగాక. ఆ టికెట్టే మనము సొంతము చేసుకొందుముగాక. అయితే మనం గిల్గాలులో చేయవలసిన 2 పనులు చెప్పేంటి అక్కడక. ఒకటి అంటే అర్థం ఏంటి, ఇంకో అర్థం ఏంటి, అసలు మీ ఇష్టాలు ఏమి పని చేయొద్దు. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటి అంటే అర్థం ఏంటి, వదిలేయాలి. దేవునికి స్తోత్రం. ఆశను చంపేసుకో, ఆశను వదిలేయాలి. అప్పుడు నూతన యెరూషలేముకు చేరతాం. మళ్ళొక్కసారి చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి నువ్వు చేసేది ఏది శాశ్వతం కాదు, ఇదంతా టెంపరీ. ఆమేన్ చెప్పరు. కాబట్టి నూతన యెరూషలేముకు చేరడానికి మనం ఇక్కడ గిల్గాల్లో చేయవలసిన 2 పద్ధతులు. ఒకటి, నీ చిత్తము చంపుకొని దేవుని చిత్తమును చేయి. 2, నీవు వదులుకోవలసినవి చాలా ఉన్నాయి ఆశలు, వాటిని వదులుకొని చెప్పులు విప్పి ఇక్కడ భక్తి చేయి. నూతన యెరూషలేముకి రూట్ పడుతుంది. నూతన యెరూషలేముకి టికెట్ అమలవుతుంది. నూతన యెరూషలేముకి రేపటి రోజున రైలు బండి రాబోతుంది. మనం అందరం దాంట్లో అర్హులమై ఉండాలి. ఆ సీట్లో కూర్చున్న వారమై ఉండాలి. మన ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన చూస్తూ అక్కడ ఆరాధన చేయగలగాలి. ఈ వాక్యమును ప్రభు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించి మిమ్మల్ని ఫలింప చేయను గాక.